జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గతంలో ఎలా ఉండేవారు అనేది మనకు తెలుసు. అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ అనొచ్చు, లేదంటే సైకో బ్యాచ్ అనొచ్చు, ఎవరైనా కానీ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా హుందాగా ప్రవర్తించేవాళ్ళు. చాలా అంటే వాళ్ళు ఎంత పర్సనల్గా అటాక్ చేసినా కానీ వీళ్ళు పాలసీల పరంగానో లేదంటే ఒక సిద్ధాంత పరంగానో మాత్రమే మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఎందుకంటే అలా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు అలా ఉండేవి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పాలంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వాళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్తోనూ సోషల్ మీడియా సంబంధించినటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనూ ఒక విధ్వంస రాజకీయాలనే ప్రధానంగా తీసుకుంటూ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత హీనమైనటువంటి భాష సైకో మన పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, రోజా గారు, లేదంటే కొడాలి నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పెర్ని నాని కావచ్చు, ఒకళ్ళని కాదు జగన్మోహన్ రెడ్డి గారితో సహా విచ్చలవిడిగా నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు భాషతో మీడియా ముందు డైరెక్ట్గా కూడా మాట్లాడినటువంటి భాష. ఇకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఊరుకుంటుందా? డబ్బులు తీసుకున్నటువంటి పనిచేసే బ్యాచ్. అలాంటిది వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు బూతులతో రెచ్చిపోయి కుటుంబాలని అత్యంత హీనమైనటువంటి భాషతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆఖరికి తమిళనాడులో ఉన్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో సహా ఎవరిని వదలకుండా అత్యంత హీనంగా మాట్లాడారు. అయితే దీని మీద మనకు ముఖ్యంగా తెలుసు, టీడీపీ అధికారంగా వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎటువంటి కంట్రోల్ లేకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటీఎం సైకో బ్యాచ్ అందరూ కూడా అదే కంటిన్యూ చేస్తున్నటువంటి పని అయితే ఉంది. కానీ దీని మీద టీడీపీ వాళ్ళు ఎంతవరకు కంట్రోల్లో ఉన్నారంటే అంతవరకు కంట్రోల్లో ఉన్నారు. కానీ ఇది మితిమీరిపోతుంటే వాళ్ళు కూడా ఒకానొక టైంలో బరస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి టైమే ఈరోజు నాకు తెలిసి మన కిరణ్ అనే వ్యక్తికి వచ్చినట్టుగా అనిపించింది. ఆయన టీడీపీకి సంబంధించినటువంటి సపోర్టర్గా మనం చూడొచ్చు. ఆ పార్టీలో నాయకుడు కానీ ఏమీ కాదు అతను. కానీ ఒక బలమైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక సైకో బ్యాచ్ని ఒక బలంగా ఢీకొనడంలో గత 5 ఏళ్లుగా తను లైన్ తప్పకుండా ప్రవర్తించాడు. కానీ రీసెంట్గా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దారుణమైనటువంటి ట్వీట్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా కంటిన్యూస్గా వస్తుంటే ఒకానొక టైంలో లైన్ తప్పి గబుక్కున ఒక మాట అన్నాడు. వెంటనే టీడీపీ పార్టీ కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, సభ్యత్వాలు ఏ ఉంటే రద్దు చేస్తున్నామని చెప్పి వెంటనే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అంతేకాకుండా అతను కూడా ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. ఈ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఇది తను మాట్లాడినటువంటిది నిజంగానే తప్పు మాట్లాడాడు, చాలా తప్పే మాట్లాడాడు. ఎందుకంటే అవతల ఆడవారు ఎవరైనా సరే, ఏ కుటుంబ వ్యక్తి అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారి భార్య అయినా, పవన్ కళ్యాణ్ గారి కూతురైనా, లేదంటే నారా భువనేశ్వర్ గారైనా సరే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కూతురులైనా, భార్య భారతమ్మ గారైనా కానీ ఒక విధంగానే చూడాలి. తల్లిని తల్లిగానే చూడాలి. సమాజంలో ఆడవారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. తను తప్పు మాట్లాడాడు, వెంటనే అపాలజీ కూడా, అది కూడా కాళ్ళు పట్టుకుని అడుగుతున్నానమ్మా, దయచేసి కాళ్ళు పట్టుకున్నాను అనుకోండి అమ్మా, నేను నిజంగా ఆడవారి గురించి అలా మాట్లాడకూడదు, క్షణికావేశంలో మాట్లాడాను. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత దారుణమైనటువంటి భాష, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇక సైకో బ్యాచ్కి అయితే లెక్కే లేదు. లక్షల వేల మంది ట్వీట్లతో, బూతులతో ఇప్పటికీ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి.
వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు ఆవిడి శీలాన్ని కూడా శంకించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కాదు. సొంత తల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి, షర్మిల గారి పుట్టుక గురించి కూడా మాట్లాడించినటువంటి అత్యంత హీనమైనటువంటి నాయకుడు ఆ పార్టీ నాయకులు, సైకోలు, లేదంటే ఇంకొకళ్ళు అనుకోవచ్చు. అంతకన్నా దారుణమైనటువంటి భాష. అలాంటి వాళ్ళైనా సరే బయటకు వచ్చి భారతిరెడ్డి గారి పక్కనే ఉండేటువంటి వరా రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇప్పటికీ ఆ కుటుంబం అండదండలతోనే నడుస్తుంది. ఆయన ఇప్పటికీ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అంటే ఆ కుటుంబం ఉన్నటువంటి అండదండలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అండదండలు. ఆయన షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డితోగా చెప్పాలంటే ఆయనతో పాటు పుట్టినటువంటి ఇంకొక తోబుట్టు ఆమెని కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో దుర్భాషలాడినటువంటి వరా రవీందర్ రెడ్డితో ఇప్పటి వరకు క్షమాపణ కూడా చెప్పించాలి షర్మిల గారికి. మాకంటే బయట వ్యక్తులు అంటే వదిలేసేయండి, మమ్మల్ని ఆఖరికి నన్ను కూడా చాలాసార్లు మా కమెంట్స్ రూపంలో మేము చేసే వీడియోల కింద అమ్మనాబూతులు తిట్టారు. మాకంటే వదిలేసేయండి. సొంత చెల్లెల్ని తిట్టినా కూడా ఆయన ఏం చేపించలేకపోయాడు. అలాంటిది వచ్చిన అధికారంలో ఉండి కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తే అనుకుందాం పోనీ అనుకున్నా కూడా అతని మీద కేసు పెట్టేటువంటి దమ్ము, నిజాయితీ గల పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కూటమిలో. ఎవరైనా సరే ఒకటిగానే చూడాలి అనేది వాళ్ళ నినాదంగా చూపించారు. మరి ఇలాంటి సైకోల్ని మీ ఇంట్లోనే పెట్టి, మీరు ఇంట్లో అన్నం పెట్టి పాలు పోసి విషం పోసి పెంచుతున్నారు కదా అలాంటి నాయకులు, అలాంటి వాళ్ళని ఇంకా ఎందుకని ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైనా కానీ ఆలోచించుకోండి. వాళ్ళ పార్టీలకి వీళ్ళ పార్టీలకి ఏంటి తేడా అనేది. అంతేగాని ఇంకా ఏదో ఒకటి చేసేయాలి, ఇంకా ఏదో ఒకటి అనేయాలి అంటే రాజకీయాల్లో ఇలాంటి విష సంస్కృతిని ఇప్పటితో ఆపకపోతే రేపొద్దున టీడీపీకైనా, జనసేనకైనా, వైఎస్ఆర్సీపీకైనా ఒక బలమైనటువంటి సంకేతాలు పంపించకపోతే చాలా ముందు ఇలాంటి విష సంస్కృతి కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎక్కడతో మొదలుపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీనే ఆపాలి. లేకపోతే ఆ పార్టీతో పాటు అది కూడా ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.